హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము చాలా తొందరగా క్విక్గా అయిపోయేలా పెసరట్టుని మనం తయారు చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరందరూ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. పెసరట్టు ఎలా చేయాలో చూద్దాము. ఈ పెసలు నేను రాత్రి నానపెట్టుకున్నాను. మొత్తము నానపెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీలోకి 2 సార్లు కడిగిన తర్వాత మిక్సీలోకి వేసుకునేటప్పుడు మనము ఒక 2 చిల్లీ, ఇంత అల్లం ముక్క వేసేసుకొని కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మనం కొంచెం దీంతోపాటు మనము బియ్యం కూడా మనం నానపెట్టుకోవాలి. నా దగ్గర బియ్యం పిండి ఉంది, నేను బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి లేదండి యాక్చువల్గా, అందుకని నేను ఒక 2 స్పూన్స్ అటుకులు వేసుకున్నాను. ఇది మిక్స్ అయిపోతుంది, కొంచెం నానబెట్టాలి. వాటర్ వేస్తాను నేను ఈలోపు. తొందరగానే నానిపోతుందండి. మనం ఇప్పుడు ఈ దోస పిండిని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మధ్యలో మధ్యలో వాటర్ పోస్తూ బాగా గ్రైండ్ చేసుకోవాలి. కనిపించి దోశ ఎట్లా వేయాలో చూద్దామండి. కొంచెం దానిపైన ఉన్న గ్రీజ్ అంతా కూడా పోతుంది. తర్వాత మనం దీంతో ఇది ఫ్రెష్ క్లాతేనండి, నేను సపరేట్గా దీనికి పెట్టుకుంటాను. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే చాలు మనకి. ఇప్పుడు దీన్ని మనము దోశ చేసుకుంటాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఫ్లిప్ చేసుకుంటాము. జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉంచుకుంటే చాలు. అయిపోయినట్లేనండి మన పెసరట్టు. చూసారా, క్రిస్పీగా ఉంది. దీంట్లో చట్నీ వేసుకోవడం, సర్వ్ చేసుకోవడం అంతే.